मेरे प्यारे देशवासियों, to break the grip of corruption and black money, we have decided that the 500 rupee and 1000 rupee currency notes presently in use will no longer be legal tender from midnight. మీకు ఆల్రెడీ చెప్పాను ఈ కాంట్రాక్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ అని. బట్ ఇప్పుడు అమౌంట్ డిపాజిట్ చేయకుండా బ్యాంక్స్ క్లోజ్, ఏటీఎంస్ బిజీ అని చీప్ ఎక్స్క్యూజ్ చెప్తున్నారు. ఏమైంది సుభాష్, అంతా సీరియస్గా ఉన్నావు? ఏముంది, ఒక ఇంపార్టెంట్ కాంట్రాక్ట్ పోయింది మా వాడ వల్ల. అసలు ఈ కరెన్సీ ఎందుకు చేంజ్ చేస్తారో ఏమో నాకు అర్థం కావట్లేదు సార్. ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. ఈ లైన్ ఎప్పుడైనా చదివారా సుభాష్? అప్పుడు ఎప్పుడో మన చిన్నప్పటి నుంచి ఇప్పుడు మన పిల్లల వరకు అదే మాట వింటున్నాం కదా సార్. అవును, ఎప్పుడండి ఇండియా ఈజ్ ఎ డెవలప్ కంట్రీ అని చదివేది? అంటే ఇప్పుడు కరెన్సీ చేంజ్ చేస్తే ఇండియా చేంజ్ అయిపోతుందా? కరెన్సీ గురించి మనం తిరగడం కానీ ఇండియా చేంజ్ కాదు సార్. కరెన్సీ చేంజ్ చేసినా మనకన్నా త్వరగా వెళ్ళిపోయింది కదా బడబాబుల దగ్గర క్యాష్. మనం మాత్రం ఇంకా బ్యాంక్స్, ఏటీఎంస్ ముందు అలాగే ఉన్నాం క్యూలో. మూవీస్లో చూసినట్టు జస్ట్ 2 డేస్లో హట్స్ అని బిల్డింగ్స్ అయిపోవు, మట్టి రోడ్లని సిమెంట్ రోడ్లు అయిపోవు. ఇది రియాలిటీ సుభాష్. హ్యాపీనెస్ కావాలంటే పెయిన్ తప్పదు. ఏదైనా స్కామ్ జరిగినప్పుడు వాళ్ళంతా దోచుకున్నారు, ఇంత దోచుకున్నారు, గవర్నమెంట్ ఏం చేయలేదని ఫీల్ అయిపోతాం. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ ఒక మేజర్ స్టెప్ తీసుకుంది. దానికి సపోర్ట్ చేయడానికి అమ్మో మనకి పెయిన్స్. గవర్నమెంట్ మంచి పని చేసినప్పుడు దానికి సపోర్ట్ చేయలేకపోతే వాళ్ళకి నచ్చినట్టు చేస్తారని వెదో డైలాగ్స్ వస్తాయి. మీరు చెప్పారు బడబాబుల దగ్గర అమౌంట్ ఉందని. వాళ్ళ దగ్గర అమౌంట్ ఉందని ఎలా తెలిసింది? పోలీస్ ఇంకా సిబిఐ వాళ్ళని పట్టుకున్నారంటేనే ప్లాన్ వర్కౌట్ అవుతుందిగా. సరే సార్, మీరు చెప్పింది కరెక్టే, కానీ కొంచెం ప్రీ ప్లానింగ్ చేయొచ్చు కదా, ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా. సుభాష్, హ్యావ్ ఎ సిట్. ఇప్పుడు మీరు చేసిన యాక్టివిటీకి ఎన్ని మసిల్స్ వర్క్ అవుతాయో తెలుసా మీకు? నాకెలా తెలుస్తుంది సార్? 200 మసిల్స్ వర్క్ చేశాయి. ఒక చిన్న యాక్టివిటీకి ఇన్ని మసిల్స్ వర్క్ చేశాయి. గవర్నమెంట్ ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడానికి ఎంత థింక్ చేసి ఉంటారో చెప్పండి. అయినా మీరు అనుకున్నట్టు ప్రీ ప్లానింగ్ వేసి స్కెచెస్ వేసుకొని చేసేలోపు మ్యాటర్ లీక్ అయిపోయి బడాబాబులందరూ జాగ్రత్త పడతారు. అప్పుడు మీరే వాళ్ళు వీళ్ళు ఒకటే అని ప్రజలని టార్చర్ చేయడానికి అని సెల్ఫీలు, వీడియోలు వస్తాయి. అప్పుడు మీరే ఫీల్ అవుతారు. అయినా ఇది ఇండియా సార్, పక్కన వాడి కష్టపడితే కానీ హ్యాపీగా ఉండలేము. అలాంటిది అందరూ హ్యాపీగా ఉండాలంటే సుభాష్, ఇప్పుడు మీరు కష్టపడుతున్నాను, నేను కష్టపడుతున్నాను, అందరు కష్టపడుతున్నారు. ఇది మీకోసం కాదు, నా కోసం కాదు, దేశం కోసం. మన అమ్మ మనల్ని 9 నెలలు మోస్తుంది, కానీ ఈ దేశం మనం ఉన్న వరకు మోస్తూనే ఉంటుంది. మన అమ్మ కోసం మనం ఏం చేసినా కన్న బాధలు కొంచెమైనా తగ్గించలేము. కొన్ని రోజులు మనం కష్టపడితే మన భారత్ మాత ఆనందంగా ఉంటుంది. ఓకే సార్, కష్టపడదాం. దాని తర్వాత ఇండియా అడ్వాన్స్ కంట్రీ అయిపోతుందా? అయినా ఈ దేశం ఏమైతే నాకేంటి సార్? సరే, దేశం కోసం వద్దు, నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం కష్టపడు. తర్వాత నువ్వు హ్యాపీ, నీ ఫ్యామిలీ హ్యాపీ. ఓకే సార్, నా ఫ్యామిలీ కోసం కష్టపడతాను. నా దగ్గర ఉన్న కొంచెం బ్లాక్ మనీ కూడా ఇచ్చేస్తాను. కానీ దాని తర్వాత నన్నెవరు లంచం అడగరని మీరు గ్యారంటీ ఇస్తారా? అయినా బ్లాక్ మనీ ఉన్నది కొంచెం మెయింటైన్ చేసేది కూడా వీళ్ళందరికీ లంచాలు ఇవ్వడానికే కదా సార్. ఇన్ని రోజులు బ్లాక్ మనీ అన్నారు, ఇప్పుడు ఒక స్టెప్ తీసుకున్నారుగా. అప్పుడే వేరే ఎక్స్క్యూజ్ తీసుకున్నారా గవర్నమెంట్ దానికి? ఇప్పుడు ఒకటి అడుగుతాను, ఫ్రాంక్గా చెప్పగలుగుతారా? ఏంటి సార్? ఇప్పుడు నేను మీకు ఒక ల్యాండ్ సేల్ చేస్తాను. క్యాష్ ఇస్తారా, చెక్ ఇస్తారా? ఆబ్వియస్లీ క్యాష్. చెక్ నేను ఎందుకు ఇస్తాను? ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కరప్షన్, తెలుసా మీకు? ఫస్ట్ దీన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తాము, తర్వాత అది కూడా చేస్తారేమో చూస్తాము. అయినా కరెన్సీ చేంజ్ చేయడం అంటే
చిన్న విషయమా? కమింగ్ ఇయర్స్లో ఇండియా టోటల్ డిజిటలైజేషన్ అవుతుంది. సార్ శాలరీ నీ అకౌంట్ నంబర్ ఇవ్వమని చెప్పాగా. నాకు అకౌంట్ నెంబర్ లేదు సార్. అకౌంట్ నంబర్ ఇస్తే ట్రాన్స్ఫర్ చేస్తా. ఇప్పుడు చెప్పండి సార్, ఇండియాలో డిజిటలైజేషన్ ఉందన్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. వాళ్ళ పరిస్థితి ఏంటి? అస్సలు ఇండియాకి డిజిటలైజేషన్ సెట్ అవుతుందా? ఎందుకు అవ్వద్దు సుభాష్, అవుతుంది ప్రాపర్ ప్లానింగ్తో. 1880 వరకు ఎలక్ట్రికల్ బల్బ్ అంటే నవ్వారు, ఇప్పుడు అది లేకపోతే ఉండలేము. 1903లో ఏరోప్లేన్ అంటే నవ్వారు, పిచ్చి పడిందని అన్నారు. రైట్ బ్రదర్స్ దాన్ని ఇన్వెంట్ చేశారు, ఇప్పుడు మనం దాన్ని యూజ్ చేస్తున్నాం. బల్బ్ ఇన్వెంట్ చేయడానికి కూడా ఎడిసన్ 1000 times ఫెయిల్ అయ్యారు. రైట్ బ్రదర్స్ కూడా ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యారు, బట్ ఇన్ ద ఎండ్ వాళ్ళు అచీవ్ చేశారు. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ సుభాష్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఇవి అన్నీ ఇండివిజువల్ ట్రయల్స్ అండ్ అచీవ్మెంట్స్, బట్ దిస్ వన్ లింక్స్ విత్ నేషన్. లాస్ట్లో ఒక మాట, ఇఫ్ సంబడీ ఈస్ ట్రయింగ్ టు invent something or start new, he requires support. Sooner or later, with support or without support, he achieves what he aims for. But if we support that man, the end result will be really great. ఎందుకు సుభాష్ నవ్వుతున్నారు? నేనేమైనా జోక్స్ చేశానా? మీరు చెప్పింది మొత్తం విన్నాక అప్పుడు అనిపిస్తుంది సార్, ఇన్ని రోజులు ఎవరేం చేయలేదని అనుకున్నాం, కానీ ఇప్పుడు ఒకరేదో చేస్తున్నారు. వీలైతే సహకరిద్దాం, మన లైఫ్స్ మనకే ఉంటాయి. జరిగితే మంచి జరుగుతుంది. ఎవరో వస్తారని వెయిట్ చేయడం అని, అయినా వెయిట్ చేయడంలో మనకన్నా మించిన వాళ్ళు ఎవరు లేరు. Few of you might question the consequences about digitalization. Let's not think about it and leave it to the government to work on them. Scribbling on the note doesn't elevate their value nor their beauty. Let's respect the way they are made.